పురాతన భారతదేశంలో ఓ గౌరవనీయమైన రాజ్యమైన ఉజ్జయిన నగరాన్ని ఒక ధైర్యవంతుడు పాలించేవాడు. ఆయన పేరు విక్రమార్కుడు. ధర్మాన్ని తప్పకుండా పాటించే, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకునే రాజు. విక్రమార్కుడి ధైర్యం గురించి దేశదేశాలవారు గొప్పగా చెప్పుకునేవారు. న్యాయం కోసం ఎదుట ఎవరైనా నిలబడినా ఆయనకు భయముండేది కాదు. ఒకరోజు విక్రమార్కుని రాజసభలోకి ఒక అపారమైన శక్తిగల మాంత్రికుడు వామాచారుడు వచ్చాడు. వామాచారుడు రాజును చూసి వినమ్రంగా అభివాదం చేసి ఇలా అన్నాడు: "ఓ రాజా, నన్ను ఒక చిన్న సహాయం చేయాలి. నగరానికి బయట శ్మశానవాటికలో ఒక ఆత్మ ఉంది. పేరు బెతాళుడు. ఆ ఆత్మను మీరు నాకు తీసుకొచ్చేయాలి. కాని ఈ పనిలో ప్రాణహాని ఉండొచ్చు." విక్రమార్కుడు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ మంత్రికుని కోరికను అంగీకరించాడు. నిజాయితీకి, వాగ్దానానికి విలువ తెలిసిన రాజు కనుక. ఆ రాత్రి చంద్రుని వెలుతురు మధ్య విక్రమార్కుడు ఒంటరిగా అడవిలోకి నడిచాడు. ఎటూ చూసిన కమ్మటి మబ్బులు, నిశ్శబ్ద చెట్లు, ఓ గోప్యమైన వాతావరణం. అక్కడే ఒక పెద్ద పీపుల్ చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ ఉండే అతీంద్రియాత్మ బెతాళుడు. అప్పటినుంచి మొదలైంది ఒక మహారాజు, ఒక ఆత్మ మధ్య ఒక అలౌకిక ప్రయాణం. ప్రతిసారి బెతాళుడు విక్రమార్కుడు భుజాలపై కూర్చొని ఓ కథ చెప్తాడు. ఆ కథ చివరిలో ఒక బుద్ధిమంతమైన ప్రశ్న వేస్తాడు. విక్రమార్కుడు సమాధానం చెప్పకుండా ఉంటే తల పేలిపోతుందట. సమాధానం చెప్తే బెతాళుడు మళ్లీ మాయమై చెట్టుకే వెళ్ళిపోతాడు. అలా మళ్లీ విక్రమార్కుడు అదే దారిన పోతూ, బెతాళుడి కథలు వింటూ, ధర్మాన్ని అర్థం చేసుకుంటూ ప్రజ్ఞతో నడిచాడు.